అవునా? దివ్యల మాదిరి అంటే మీకెందుకు కోపం? దివ్య మర్చిపోయా. సో, మంచి పాయింట్ ఆ! ఎత్తారు. ఇప్పుడు 'దివ్యల మాధురి' అక్క, అక్క అంటే బావుంటది. ఆవిడ కూడా అక్కే. ఆ! పెద్దక్క. ఆవిడ సరే ఇప్పుడు ఆవిడకి నచ్చిన విధిలో సరే మొదటి భర్త నచ్చకపోవడమో, లేకపోతే కొన్ని విధి విధానాలు ఏమో సరింగా ఉండకపోవడమో ఏమో, ఆవిడ పాపం 'దువ్విల శ్రీనివాస్' గారిని ముందరేమంటే మేము ఫ్రెండ్స్ హ్మ్. అని చెప్పేసన్నారు. దాని తర్వాత ముదరంగా నా లవరు, మేము స్నేహితులము, లవర్లం అయిపోయాము, ప్రాణానికి ప్రాణము. ఇప్పుడు బిడ్డనిగనే స్థాయికొచ్చాము అని యూట్యూబ్‌లో కొన్ని వార్తలైతే హల్చల్ చేస్తా ఉన్నాయి. సో, అవును. అయి ఎంత వరకు వాస్తవే గానీ వాస్తవం అనంటే కొన్ని ఆవిడ ఇంటర్‌వ్యూస్ ఏవైతే ఉంటాయి కదా! అయ్యో! వాస్తవేనండి. వాళ్ళు బహిరంగంగా వాస్తవేనా? ఒప్పుకుంటున్నారు. ఆ! జస్ట్ విడాకులొస్తే ఆ! పెళ్లి చేసుకుందామని ఓకే. చూస్తున్నారు వాళ్ళు. విడాకులొస్తే పెళ్లి చేసుకుంటారు. ఓకే. సో, ఆ 'దివ్యల మాధురి' గారికి ముగ్గురు పిల్లలంట. ఆడపిల్లలంట. ఈయనకి ఇద్దరు ఆడపిల్లకాయలు. సో, ఎవరు హ్మ్. హ్మ్. 'శ్రీనివాస్' హ్మ్. అన్నకి కూడా హ్మ్. ఇద్దరు ఆడపిల్లకాయలు. సో, ఈ 'దివ్యల మాధురి' చేసే చేష్టలకి ఇప్పుడు భర్త అనేవాడు పాపం వాడేమన్నా కొట్టి, తిట్టి, తాగుబోతులు అయ్యుండి చేస్తుండంటే అది లేదు. సో, హ్మ్. అతనేడో అమెరికాలో సంపాదించి డబ్బులు పంపిస్తున్నాడు. సో, అతను నా భార్య దేవత, నా భార్య మరో అవును. సీతాదేవి అని చెప్పి అవును. గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆ మాటని ఈమె కాపాడిందా అండి? ఆళ్ళ భర్తకి విలువైన ఇచ్చిందా? ఇవ్వలేదు. సో, ఓకే. సరే నువ్వు యాడైనా సావు, ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిచ్చారు మీరు. ఆయన ఒరేయ్ నాయన శాస్త్రీయబద్ధంగా మీలాగా విడాకులు తీసుకోకుండా కలిసి పిలకాయలు కనట్లేదురా బాబు. నేను డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకొని ఏదైతే అవును. శాస్త్రీయబద్ధంగా నేను పెళ్లి చేసుకున్నాను నాయన అని చెప్తే, అదే పనిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగనన్న దగ్గర నుంచి కింద పనిచేసే కార్యకర్తల వరకు ఇదే మాట మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రోజైనా ఇది మాట్లాడడం తప్పు అని చెప్పేసి అన్నావా? పార్టీ యొక్క నాయకుడిని బట్టే కదా కింద వాళ్ళు బిహేవ్ చేస్తారు. అదే విషయంలో ఈ 'దివ్యల మాధురి' హ్మ్. ఇతను కూడా మాట్లాడాడు. నేను ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాను, శ్రీరామచంద్రమూర్తిని అని అన్నాడు. మరి ఏం చేసావు? నువ్వు ఇద్దరు బిడ్డలు రేపు వాళ్ళు పెళ్ళికి కూర్చున్నారు. అల్లుళ్ళు, మనవళ్ళు పుట్టే సిట్యుయేషన్స్‌లో ఇది నీకు అవసరమా? ఇప్పుడు రేపు ఆవిడకి 'దివ్యల మాధురి' అక్కకి ముగ్గురు పిల్లలు ఆడపిల్లలున్నారు. రేపు ఆ ఆడపిల్లలు కూడా నిన్ను చూసి నేర్చుకోవాలా? మా నాన్న ఏ తప్పు చేయకుండా మా మమ్మీ ఎందుకు వదిలిపెట్టేసింది? అంతే ఇంతేనేమో జీవితం అంటే. రేపు మాకు కూడా హ్మ్. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాడితో కూడా అవసరానికి ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత వేరే వాడిని చేసుకోవచ్చేమో అని అనుకోరా? హ్మ్. అంటే వీళ్ళిద్దరు కలిపి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరుండాలనుకునే వాళ్ళు రైట్. లోపల లోపల ఎక్కడో ఉండండి. మీరు బయటికి మీడియాలోకొచ్చి మళ్ళీ 'పవన్ కళ్యాణ్' గారు తిడుతున్నారు ఎందుకు అని జెప్పి నేను ఆ రోజు పెట్టిన ఇదనమాట అది. అంటే వాళ్ళని తిడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నారు గదా! అంటే అంటే వాళ్ళ వ్యక్తిగత పరంగా మనకవసరం లేదు. హ్మ్. నువ్వు ఏదైతే ఇది మాట్లాడావో, నువ్వు ఇది మాట్లాడినప్పుడు మేము ఇది అది వల్గర్‌గా ఏం కూడా మాట్లాడలా. హ్మ్. నువ్వు ఈ విధంగా మాట్లాడావు కదా! ఆయన అన్నీ కోర్ట్ పరంగా లీగల్‌గా నోటీసులు తీసుకొని అంతా డైవర్స్ అయిపోయిన తర్వాత చేసుకున్నాడు కదా! అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వు చేసేదేంటి అని చెప్పి మాట్లాడతారు కదా! ఆబ్వియస్‌లీ. అవునవునవును. కదా! మీరు పర్సనల్‌గా ఉండాలనుకున్నప్పుడు మీరు అవును. పర్సనల్ విషయాన్ని ఏం తీసుకొచ్చారు? బయటకి పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడో నువ్వు పర్సనల్‌గా ఉండి తీసుకొచ్చి మాట్లాడితే అది తప్పు. అవును. అవునా కాదా? రైట్. ఎక్కడో పలాని దువ్వెల దువ్వెల శ్రీనివాసు, ఆ మాధురి ఆ దువ్వెలో నాకు తెలీదు. ఎక్కడో రూమ్‌లో ఉంటే అవును. ఈ కెమెరా పొయ్యి సీక్రెట్‌గా తీసి బయట పెడితే తప్పు ఎంటర్ అవును. మాది. కదా! నువ్వే రైట్. బయటకొచ్చినావు. అవును. నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వే ప్రాణం అన్నావు. పాపం పక్కన ఆవిడ ఉసురు కొట్టుకున్నావు. హ్మ్. అయన్నీ కానీ ఈ వాలంటైన్స్ డేకి వాళ్ళదే ప్రత్యేకమైన లవ్ స్టోరీ. అయినా 2 తెలుగు నాకర్థం రాష్ట్రాలు కాదండి. అలాంటి వాళ్ళని వాలంటైన్స్‌గా చూపిస్తారా? అలాంటి వాళ్ళు ప్రేమే ఏంటి? ఏం గదండీ! సాధించారు? వాళ్ళు ప్రేమికులు ప్రేమనా గదా! అది? కామమా? ప్రేమనా కనిపిస్తుందా మీకా? ఏవండీ ఆయనకు ఫుడ్ గూడా లేకపోతే ఈమె లంచ్ బాక్స్ తీసుకెళ్ళి అబ్బబ్బబ్బబ్బా! ఫుడ్ ఇచ్చి ఆయన మనసు గెలుచుకొని నాకొద్దు. నేనొక ఎమ్మెల్సీని, నేనొక ఇదిని, నాకు నువ్వు ఫుడ్ పెట్టేదేంది? నాకు ఆల్రెడీ భార్య ఉంది. ఇద్దరు బిడ్డలున్నారు. నా భార్య పెట్టకపోయినా నాకు ఇద్దరు పెట్టద్దని అడిగే హక్కు శ్రీనివాస్ అన్నకి లేదా? హ్మ్. అడగలేడా? ఫుడ్ ఆయన వండుకోలేడా? తినకపోతే చచ్చిపోతారా? ప్రజల కోసం బతకాలి. ప్రజల్లోనే ఉంటాలి నేను అని చెప్పేసి మాట్లాడుతుంటాడు గదా! హ్మ్. మరి ప్రజల కోసం ఏంటి? మీరు కూడా ఇంకొక తుపాకీని తగులుకోండి అని చెప్తారా? సారీ ఈ మాట అనకూడదు. వేరే వాళ్ళని తగులుకోండి అని ఓకే. చెప్పి నేర్చుకోవాలా? ఆయన ఆ! నియోజకవర్గ ప్రజలు? మీరు నేర్చుకోవాలనా? వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయరా? నేను చెయ్యనండి. నేను చెయ్యను. యాక్సెప్ట్ చేయను. ఓకే. వాళ్ళు 4 గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని వాళ్ళెప్పుడు బయటపడాలా? నేను తప్పనట్లేదు. హ్మ్. ఆవిడకి ఏమి మిస్‌అండర్‌స్టాండింగ్ వాళ్ళ భర్తకొచ్చిందో, ఈయనకేం మిస్‌అండర్‌స్టాండింగ్ తప్పులు, బాధలు మీరు చెప్పారు గదా! అవన్నీ ఉంటే అదేలెండి. అవును. ఉండొచ్చు గూడా. అవును. ఎప్పుడు రావాలి బయటికి మీరు? అన్నీ క్లియర్ చేసేసుకొని, అప్పుడు వస్తే, అప్పుడు పలానా మా అన్న జెంటిల్‌మెన్ రా బాబు! అన్నీ క్లియర్ చేసుకొనొచ్చాడు. సో, పర్వాలేదు ఇట్లాంటివి కొన్ని పాటించాలి అనుకోని అందరూ పాటిస్తారు. ఇప్పుడు ఏం చూసి నేర్చుకోవాలి? దువ్వెల హ్మ్. మాధురి గారిని చూసి, శ్రీనివాస్ అన్న గారిని చూసి ఏం నేర్చుకోవాలి? హ్మ్. అది. సో, అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని నేర్చుకోకూడదు. అబ్బా! మీరు ఆ! పదేసారి ప్రేమ ప్రేమ అనకండి బాబు. అవునా? ఆ అయ్యో! ప్రేమ గూడా మలినం పడుతుంది. అంతేనా? అబ్బే! ఛీ! ఓకే. రోతగా ఉంది మరి. ప్రేమేంటండి ప్రేమ? ఓకే. ఈవిడకి ముగ్గురు బిడ్డలు, ఆయనకి ఇద్దరు బిడ్డలు. ఈ టైంలో ప్రేమ?
ఆ బిడ్డల కోసమని చూడొద్దా? రేపు ఆ బిడ్డలకి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? ఉమ్. ఏమో ఏం కూడా పిల్లకాయలు కూడా అబ్బ పోలికి వస్తారు బిడ్డలు వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోరా? మినిమం సెన్స్ లేదా? మళ్ళీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంటే దేనికండి? తగలేసుకోనా? ఓకే. నాకు కోపం వస్తది అలాంటి మాటలు మాట్లాడితే. కూల్ కూల్ కూల్. అయితే మీరు ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోయి ఇలా ఇలా అనండి ఒకసారి. నేను కూల్‌గానే ఉంటానండి. హ్మ్. అలాంటి విషయాలు వచ్చినప్పుడు భలే బాధాకరం అన్నమాట. ఉమ్. మీరు ఒక పర్సన్ గురించి వ్యతిరేకించి వక్రీకరంగా మాట్లాడినప్పుడు, అవును. మీరు కూడా దాన్ని అవలంబించాలి కదా! మీరు కూడా ఆ పద్ధతులు పాటించాలి కదా! మీరు పాటించినప్పుడు ఎందుకు మాట్లాడతారనేది నా పాయింట్. నాకు అసలు ఆమెని ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసిన అది ఆ. ఎవరితో కూడా నాకు తెలియదు. ఆ. అంటే అది మా కోసం మాట్లాడితే ఏదో ఫేమ్ వచ్చేస్తదని చెప్పి మాట్లాడుతుందంటే నేను కట్టుకున్న చీర విలువ కూడా చేయదు ఆమె. ఎందుకు అలాంటి మాట్లాడుతుందో, ఎవడో డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడో, మరి పవన్ కళ్యాణ్ ఏమిచ్చి మాట్లాడిస్తున్నాడో మరి నాకైతే తెలీదు. నా కోసం నీ కోసం నేను మాట్లాడుతున్నాను. నా కోసం ఒక ఆడదానిగా నా కోసం మాట్లాడాల్సిన అవసరం నువ్వేంటి? నువ్వు ఆడదానివేనా? ఉమ్. ఇంకో ఆడపిల్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆడపిల్లవేనా? నువ్వు ఆడపిల్ల అయితే నా కోసం నువ్వు మాట్లాడతావు. నీకేంటి అవసరం నాతో మాట్లాడాల్సిన, నా గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నీ బ్రతుకెంత నువ్వెంత? ఉమ్. ఏదో చీప్ క్యారెక్టర్లు వేసుకునే అమ్మాయి ఒకటి విన్నాను. నీ బతుకెంత నువ్వెంత నా కోసం మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నా కోసం ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు? నాతో కలిసి పుట్టావా? నాతో కలిసి ట్రావెల్ చేసావా? నా ఊరా నా వాడా నీది? ఏమని నువ్వు నా కోసం మాట్లాడుతున్నావు? నీకున్న అర్హత ఏంటి? నీకేమిచ్చి మాట్లాడిపిస్తున్నాడు మీ పవన్ కళ్యాణ్? అంటే పవన్ ఇదేనా కళ్యాణ్ నీకు అంటా నేర్పిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ అంటావా అనేది ఆమె పాయింట్. అదే పవన్ కళ్యాణ్ కంటే నీకేంటి? నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళావా? పవన్ కళ్యాణ్ ఊపిడి గట్టివా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ కోసం? నేనంటే నీకేంటి బాధ? ఇప్పుడు నీకేంటి పెయిన్ అండి? నీ కోసం మాట్లాడితే నువ్వు నాతో అంటే వాళ్ళ మాట్లాడు. అభిమాని కార్యకర్త. అభిమాని కార్యకర్త అయితే మీ పవన్ కళ్యాణ్ నీకు చెప్పాడా మాట్లాడమని? జగన్ మా అభిమాని. జగన్ గడు విమర్శిస్తూ మేము విమర్శించము. జగన్ కు నువ్వే విమర్శించు, నోరు మూసుకోమనండి, మేము విమర్శించు. జగన్ నువ్వెంత పోలీస్ అయితే ఎవరో మొన్న నాకు చూసిన ఎవరో వీడియోస్ పెట్టారు, ఈమె ఎవరో నీ కోసం మాట్లాడుతున్నారు. నాకు ఎవరో కూడా తెలియదు అసలు ఆమె. అసలు నేను ఎప్పుడు ఆమెను ఎక్కడ కూడా చూడలేదు. ఇదేదో వీడియోస్ పెడుతూ మాట్లాడడం చూసి ఏమేమో మాట్లాడేస్తున్నారండి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి చూసాను, ఎవరో ఒక ఆమె ఏదోదో మాట్లాడేస్తుంటది వచ్చి. ఆ కృష్ణకుమారి గారు ఏదోదో మాట్లాడేస్తుంటారు. ఇంకొక ఆవిడ మీతో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ఏదోదో పులిసేతకి మాట్లాడేస్తారు. అంత సరదాగా ఉంటే దాని ఆమె రహస్యాలు కూడా వెతికేసి బయట పెట్టేమంటే పెట్టేస్తాం. అవునా? అంతే పెద్ద విచిత్రం కాదు. నోరు మూసుకొని నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ మేము ఉండాలి. ఓపెన్ గా మేము మీ జోలికి చెప్తున్నాం కదా, రాము. మా ఇద్దరం అనవసరంగా కలిసి మాట్లాడితే మీకేంటి మాత్రం నొప్పి? మీ మచ్చలు కూడా తీసేయాల్సి వస్తుంది. అంటే సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటది. సభ్య సమాజానికి మా ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి, మా ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉన్నామండి, మా ఇద్దరం భార్యాభర్తలతో విడిపోయాం, గొడవలలో కలిసి ఉన్నాం. ఇది మా బతుకు. మేమేం మీలాగా 100 మందితో ఉండట్లేదు కదా. మా ఇద్దరం జెన్యున్ గా ఒకరికొకరు కలిసి ఉన్నాం. మీకేంటి పెయిన్ మధ్యలో? మీకేంటి ప్రాబ్లం? సభ్యసానికి ఏం సమాధానం ఇవ్వాలి? ఇంకెంత మేము ఇచ్చిన సందేశం మంచిగానే ఇచ్చాం. మేమిద్దరం గొడవలు పడి వచ్చాము. ఇంక ఇలాగ రిపీట్ అవ్వకుండా ఒకరికొకరు కలిసి మాకున్న ప్యాషన్ ని, మాకున్న మా ముందున్న ఇవి ఏమంటారు మా గమ్యాన్ని చేరుకోవడానికి మా ఇద్దరం కలిసి స్ట్రాంగ్ గా ఉన్నాం. మంచిగా ఇదే ఇస్తున్నాం, మేము మంచి సందేశం ఇస్తున్నాం. తప్పేమి ఇచ్చాం? ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, మీరు యాక్సిడెంట్ ని ఆత్మహత్య యత్నంగా అది చిత్రీకరిస్తున్నారని. యాక్సిడెంట్, నేను డిప్రెషన్ ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేశాను, యాక్సిడెంట్ అయింది. ఆ వాయిస్ ని ఫేక్ గా అది మాడ్యులేట్ అది చేశారు. ఒరిజినలా ఫేకా? ఫేక్ వాయిస్ అవునా? దాని మీద, అందుకే అది అప్పుడే పోయింది. ఆ వాయిస్ ఎవరు పెట్టారో ఏం పెట్టారో మాకు తెలీదు. ఓకే. దాన్ని చిత్రీకరించాల్సిన అవసరం కూడా ఆ లేదు. వాయిస్ నిజమైతే ఆ వాయిస్ కి ఈక్వలెంట్ గా కంప్లైంట్స్ కూడా ఉండాలి కదా. లేవే. నాకు మేము ఎక్కడ ఇష్టమైన కార్ అది. పలానా వాళ్ళు మాకు చంపించారని మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే వాయిస్ మీరు ఎలా నిజం అవుతుంది? దీన్ని ఆత్మహత్య లాగా చిత్రీకరించు అన్నట్టుగా మీరు మరి దాని మీద మాట్లాడినట్టుగా. కంప్లైంట్ కూడా ఇవ్వాలి కదా. చిత్రీకరిస్తే అయిపోదు. ఇప్పుడు మేము వాయిస్ ప్రకారం ఒకరి కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉండాలి కదా. ఎక్కడ ఏం కాలేదు, ఎవరితో మేము అనలేదు. కావాలని ఫ్యాబ్రికేట్ చేశారు. అది కూడా గొడవ జరిగిన 4 రోజుల తర్వాత ఆ వెంటనే పులిస్ రిలీజ్ పెట్టడం చేయాలి కదా. చూసారు. ఉంపుడు గత్తె మేము చెప్తున్నాం, మొగుడు పిల్లలని నీకేంటి మధ్యలో నొప్పి? ఉంపుడు గత్తె అని పెడతావు, ఏం పెడతావు, నీకేంటి ప్రాబ్లం? నీకేంటి అంత ఇదిగా ఉంది? నువ్వు ఉంపుడు గత్తెవా పవన్ కళ్యాణ్కి? అంత రెచ్చిపోతున్నావు. నువ్వు ఉంపుడు గత్తెవై ఉంటావు. అంతేగాని మాకు అంత అవసరం ఏంట్లేదు. మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ గా మేము ఉన్నాం. మరి డైవర్స్ పిటిషన్ కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవించి మేము డైవర్స్ కోర్టులో ఉండగా మీరు ఇట్లా కలిసి ఉండకూడదు కదా. అంటే ఎంతవరకు డైవర్స్ రాకపోయినా అంతవరకు మేము ఎలాగ ఉండాలా? మా లైఫ్ లేదు అలా కలిసి ఉండకూడదని కోర్టు ఆర్డర్స్ ఏం లేవు. వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకోవాలంటే డైవర్స్ అవ్వాలి. సహజీవనం అట్లా చేయొచ్చా? లీగల్. అదే కదా 497 లిఫ్ట్ చేసేస్తున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మగవాళ్ళకి చట్టాలు కొంచెం బాగా లేవండి. ఇప్పుడు వైఫ్ హెరాస్ చేస్తున్నా ఇతను డైవర్స్ ఇద్దామన్నా ఆమె ఇవ్వకపోయినప్పుడు ఇతను జీవితం అంతా నాశనం చేసుకోవాలని లేదు. ఇంకొకరితో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా మా ఇద్దరం మానసికంగా ఒకరికొకరు మేము అనుకున్నాం, మేము భార్యాభర్తలమే. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మన మనసాక్షిగా అగ్నిసాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలమే అని
మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా ఇద్దరు ఒక నిర్ణయం తీసుకొని మేము భార్యాభర్తలుగా మాత్రమే ఉంటున్నాం. దీన్ని ఎవరు తప్పుగా వక్రీకరించాల్సిన అవసరం లేదు. మీకు అలాంటి అవసరాలు ఉన్నాయేమో మీరు చూసుకోండి. మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే, స్వామి సాక్షిగా మా ఇద్దరం భగవంతుని సాక్షిగా ఇద్దరం భార్యాభర్తలమే. దాన్ని ఎవరు మాకు తప్పు పట్టడానికి లేదు. మా బంధం మేము క్లియర్ గా ఉన్నాం. ఇంక దీన్ని మీరు 100 క్వశ్చన్లు వేసి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మేమేమి ఎవరికి దువాడ్స్ ఉంపుడు గతిని కాదు, అతనికి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము అగ్ని సాక్షిగా స్వామి సాక్షిగా మేము భార్యాభర్తలమే. నువ్వు అన్ని పాయింట్ నువ్వు ఎవరికో ఉంపుడు గతి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావు, లేదంటే నోరు మూసుకొని ఉంటావు. అది జూనియర్ దువ్వాడ ఎప్పుడు? త్వరలో మేము బిజినెస్ కొంచెం సెటిల్ అయ్యాక. అంతేనా? వీరభోగ వసంతరాయలు లాగా వస్తాడా, ఎట్లా వస్తాడు? అందుకనే 555 తో వస్తాడు. అంతేనా?